వనపర్తి జిల్లాలో రపీడో బైక్లు, ఆటోల సేవలను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘరెడ్డి. సాయి కృష్ణ మేనేజర్ రాపిడో సిబ్బంది పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో రపీడో బైక్లు, ఆటోల సేవలను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘరెడ్డి. సాయి కృష్ణ మేనేజర్ రాపిడో సిబ్బంది పాల్గొన్నారు. నువ్వు కలిదేక మంచి చూడండి పట్టుకొని చూడండి. సో ఇంకో విషయం ఏంటంటే మనము ర్యాపిడో ఎందుకు తెచ్చాము, సో వీ వాంట్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ లైక్ ద రూరల్ ఏరియాస్ కావచ్చు, ఒక మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని తీసుకొచ్చాము. సో సేమ్ ఇనిషియేటివ్ వీఆర్ ఫాలోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ద సాటిలైట్ సిటీస్ మేమైతే కన్సిడర్ చేస్తాము. వనపర్తి, జడ్చెల్ల, నాట్ ఓన్లీ మహబూబ్ నగర్, మన మారుమూరు ప్రాంతాలకు కూడా మనకు జనరల్లీ ఒక 1000 రూపీస్ మనకు ప్రతి డే ఎన్ని చేసేటట్టు మనము ఒక ప్లాన్ చేసుకున్నాము ర్యాపిడో అనేది. సో సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ ఐ వుడ్ లవ్ క్లాస్. మెట్రోపాలిటన్ సిటీలో మనం చూసాం, ఎక్కడ నిలబడి అక్కడ ఫోన్ చేసి ఆన్లైన్లో బుక్ చేస్తే వితిన్ 2 minutesలో ఆ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా మొట్టమొదటిసారిగా వనపర్తిలో ఈ ర్యాపిడో అరేంజ్ చేసినందుకు మళ్ళొక్కసారి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మనోళ్ళకి అందరికీ చాలా మందికి ఫస్ట్ ఫేజ్లో 180 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. తర్వాత రాబోయే రోజులలో ఈ పరిస్థితులను బట్టి ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వనపర్తిలో దాదాపు 1,00,000 పాపులేషన్ ఉంటుంది. 20 నుంచి 25 వేల మంది పర్ డే ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది. సో 1,25,000 మంది అంటే మినిమం టౌన్ వాళ్ళు బయట వాళ్ళు అందరు కలిపితే దాదాపు 40 నుంచి 45 వేలు పర్ డే ఇక్కడ మనకందరికీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఫ్లోటింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. అట్లనే ఈ హెల్మెట్ పెట్టుకునాలి, పేపర్లన్నీ కరెక్ట్ పెట్టుకునాలి. దాంతోపాటు ఎవరైనా ఆడపిల్లలు ఎమర్జెన్సీ బుక్ చేసుకున్నా సేఫ్టీగా తీసుకెళ్ళాలి, పెద్ద మనుషులను సేఫ్టీగా తీసుకెళ్ళాలి. మీరందరూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకునాలి. ఎందుకంటే ఒక్కసారి లాండ్ ఆర్డర్ ఏదైనా ఆడపిల్లలకు ఇంకేదైనా సేఫ్టీ మెథడ్లో ఇన్సూరెన్స్లో పేపర్ లేకపోతే పోలీస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి మనకు చట్టంలో చాలా తీవ్రమైన చట్టాలు ఉంటాయి. కాబట్టి లాలో అవన్నీ పాటించాలి. దాంతోపాటు వనపర్తి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఆటోలు కానీ రిక్షాలు కానీ పాతోళ్ళు ఉంటారు వనపర్తిలో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటివరకు చేసిన వాళ్ళు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఉండే అడ్డలకాడికి పోవద్దు, వేరే దగ్గర మీరు అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో చాలా రోజుల నుంచి వనపర్తి వాళ్ళు బతుకుతున్నారు. మీరు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు, వాళ్ళు మంచిగా ఉండాలి. మీరు కూడా ట్రాన్స్పోర్ట్ ఒకవేళ ఏదైనా చిన్న చెడ్డ పేరు వస్తే అది వచ్చేది మీ ఒక్కరికి వరకు ఇండివిజువల్ కాదు, అది మీ కంపెనీకి వస్తుంది, వనపర్తి పట్టణానికి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇచ్చినందుకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాపిడో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వస్తున్నందుకు మీరు అందరూ ఆస్వాదించాలని, మీరందరూ ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ. నమస్తే అండి, నా పేరు సాయి కృష్ణ. నేను ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా మొత్తం అంతా కూడా నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్గా మనం ఎందుకు వనపర్తి షిఫ్ట్ చూస్ చేసుకున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్గా మహబూబ్ నగర్ అనేది మనం మెయిన్ పట్టణం అనమాట. సో దాంట్లో మనకి రైడ్స్ అనేది బాగా అవుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ పరిసర ప్రాంతాలకు కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అది లైక్ జడ్చర్ల, వనపర్తి, గద్వాల్ ఇవన్నీ కూడా మనకి రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో అందుకని మేమేం చేసామంటే ఈ
పర్టికులర్గా ఎవరైతే ఈ వేరే వేరే సిటీస్లో ఎవరైతే దగ్గర సిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి చూసాం. సో దానికోసం ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో ఏంటని చెక్ చేస్తే మనకు వచ్చిన డేటా ప్రకారంగా 300 to 400 రూపాయలకు సంపాదించుకున్నారు ఒక పర్సన్ వచ్చి. సో దాన్ని మేము ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంటే యాజ్ ఎ ర్యాపిడో మా టీం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు సంపాదించేలా చేయాలని చెప్పి మా ప్రయత్నం. సో దానికి గాను మేము ఏం చేస్తామంటే ప్రతి ఊరికి కూడా ఇలాగ ఎస్పీ మేడంతో అయితే ఇక్కడైతే కనుక ఎమ్మెల్యే సార్ తోటి మనం స్టార్టింగ్ చేయించాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ వనపర్తిలో ఈ ప్రతి నెల కూడా ఇక్కడ ఏదో యాక్టివిటీ జరుగుతుంది అండ్ మనకి కస్టమర్స్ కూడా పెరగడం జరుగుతుంది. అండ్ దాని ద్వారా ఇక్కడ కనీసం 200 మందికి అయినా కూడా 200 మంది ప్రెజెంటే ఉన్నారు. దాన్ని 500 మంది క్యాప్టెన్స్కి రోజుకి 1000 రూపాయలు సంపాదించాలి. అది మా టార్గెట్, మెయిన్ టార్గెట్ వచ్చేసి. ఓకేనండి. అండ్ ఆల్సో సేఫ్టీ విషయానికి వస్తే 24/7 మనకి ట్రాకింగ్ అనేది ఉంటుందండి. మన ఏ రైడ్ అయినా కూడా 24/7 అనేది ట్రాకింగ్ ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ఉమెన్కి అయితే కనుక ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ ఉంటుంది. అంటే మా కెప్టెన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆర్సీఏ లైసెన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అది ఉంటే మాత్రం మనం ఐడియా అనేది ఇస్తున్నాం. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి సేఫ్గా రైడ్ చేయాలంటే కనుక ర్యాపిడో ముఖ్యం. అండ్ ఇప్పుడు మనం చూసారు అర్ధరాత్రులు లేడీస్ ఎవరన్నా బయటికి రావాలన్నా కూడా కష్టం. బట్ మన ర్యాపిడో యూస్ చేసుకుంటే కనుక వెంటనే మన క్యాప్టెన్స్ అందరూ కూడా అర్ధరాత్రులు కూడా అవైలబుల్ ఉన్నారు. 24/7 నైట్ టైమ్స్ అయింది మాకు ఎప్పుడైనా కూడా అవైలబుల్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి కూడా ట్రాకింగ్ ఒక ఫీమేల్ పర్సన్ కనుక ఎక్కారు అంటే కనుక వాళ్ళకి ఎక్కినప్పటి నుంచి మళ్ళీ దిగిన తర్వాత కూడా మళ్ళీ మా కంపెనీ నుంచి కాల్ వస్తుందండి. సేఫ్గా ఉన్నారా లేదా మొత్తం అన్ని రకాలు కూడా క్లియర్గా తీసుకుంటాం. అండ్ ఇఫ్ ఫర్ సపోజ్ రైడ్లో కనుక ఎవరికైనా కనుక ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగితే కనుక దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఉన్నది మన దాంట్లో. సో కూడా ఉన్నది, ఇద్దరికీ ఉన్నది. మెడికల్ ఎమర్జెన్సీ అయితే కనుక 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు మన దాంట్లో. అంటే జస్ట్ సేమ్ నార్మల్గా ఇన్సూరెన్స్ ఎలా అయితే క్లెయిమ్ చేసుకుంటో సేమ్ ప్రాసెస్. అంతకన్నా ఇంకా కాంప్లికేటెడ్ అయితే ఏం కాదు. కస్టమర్కి క్యాప్టెన్కి చాలా ఈజీగా అందుబాటు అయ్యేలాగా పెట్టామండి. అండ్ కస్టమర్ సపోర్ట్ కూడా మీకు ఒకసారి కాల్ చేస్తే కనుక అవుతుంది. ఒకవేళ కస్టమర్ సపోర్ట్ కనుక అందుబాటులో లేకపోతే మా సిటీ ఆపరేషన్స్ టీమ్ అనేది ఖచ్చితంగా చేస్తాం. అండ్ మా సిటీ ఆపరేషన్స్ టీమ్ వెళ్ళాలి.